హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మీరు ఎలా ఉన్నారండి? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. ఇప్పుడు ఇది లంచ్ టైము. నేను మధ్యాహ్నం నుండి అయితే వ్లాగ్ తీయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ ఈరోజు అయితే స్పెషల్స్ క్యారెట్ శనగపప్పు కర్రీ అండి. ఇంక అందరం కూర్చొని అయితే లంచ్ చేస్తున్నాం. ఈరోజు మా పిన్ని అలాగే అమ్మమ్మ కూడా వచ్చారనమాట అమ్మ వాళ్ళ ఇంటికి. మొన్న అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని చెప్పాను కదా, అప్పుడు తీసిన వ్లాగ్ అనమాట ఇది. సో ఇంకా మజ్జిగ పులుసు, దీంతోపాటు నార్మల్ పప్పు ఉంటుంది కదా, పప్పు కూడా ఉంది, అలాగే కొత్త ఆవకాయ. ఇవైతే రెసిపీస్ అనమాట. ఇంకా మేము అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ భోజనం అయితే చేస్తున్నామండి. అండ్ ఒక లైక్ ఇవ్వండి, మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. తర్వాత శ్రీయాన్షి పాప వచ్చేసి అసలు తిననని చెప్పేసి గోల్ చేస్తుంది అనమాట. ఇంకా అమ్మ అంది, నువ్వు తినేసాక దానికి పెట్టు, అది ఎప్పుడు అంతే కదా అని చెప్పేసి అంది. ఇంకా బన్నీ ఆశ్రిత్ కలిసి అయితే భోజనం చేసేస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ అయితే లాస్ట్కి వచ్చేసాయండి. మ్యాక్సిమం ఇంకొక 1 డే అనమాట. మా పిల్లల స్కూల్ నుంచి అయితే కాల్ కూడా వచ్చింది, పిల్లలకి ఇలాగ బుక్స్ అవి తీసుకోవాలి, ఫస్ట్ టైం ఫీ పే చేయాలి అనుకుంటూ. ఇంకా మేము లంచ్ చేసేసిన తర్వాత అమ్మ అయితే కొన్ని స్నాక్స్ తీసుకొచ్చిందండి. అందులో బొబ్బట్లు ఒకటి అనమాట. సో ముందైతే బొబ్బట్లు తింటున్నాము. అంటే ఒక్కొక్క బొబ్బట్టు తిన్నాం అనమాట. లంచ్ చేసాం కదా, అప్పుడే ఇంకేం తింటాంలే, మిగతా స్నాక్స్ ఈవినింగ్ 4కి అలా 4:30 అలా తినండి అని చెప్పేసి అందనమాట అమ్మాయి. లోపైతే సరదాగా అందరం కూర్చొని బొబ్బట్లు తిన్నాం. అంటే ఒక్కొక్క బొబ్బట్టు తిన్నాము, వేడిగా ఉంటుంది కదా అని చెప్పేసి. మళ్ళీ చల్లారిపోతే పెద్దగా బాగోదు కదండి బొబ్బట్టు. అంటే బాగానే ఉంటుంది, వేడిగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంకా అందరం కలిసి తిన్న తర్వాత టీవీ పెట్టుకొని కూర్చున్నాం అనమాట. టీవీలో వచ్చేసి ఇగోండి మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు. ఆశ్రిత్ బాబు బర్త్డే వ్లాగ్ పెట్టాను కదా, సో ఆ రోజే పోస్ట్ చేశాను అనమాట. అదైతే టీవీలో పెట్టారు. నేను ఇది వరకు ఒకసారి షేర్ చేశాను. మా శ్రీయాన్షి పాప 3 months ఉన్నప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానని చెప్పేసి. ఇంకా బాగా కిందకి వెళ్తే మీకు తెలుస్తుంది అనమాట ఎంత చిన్న పాపతో చేసేదాన్నో, అంత క్యూట్ ఉందో. నేను మా ఆశ్రిత్ బాబు కూడా 2 years బాబు, ఎంత క్యూట్ ఉన్నారనమాట ఇద్దరు పిల్లలు. ఆ వీడియోస్ కూడా కిందవన్నీ కూడా పెట్టిందండి. ఇవన్నీ మెమరబుల్గా మేమైతే ఒక 5-6 వీడియోస్ దాకా అందరం కూర్చొని అయితే చూసామన్నమాట. ఇంకా తర్వాత ఆకలి వేస్తుందని చెప్పేసి మళ్ళీ స్నాక్స్ తింటున్నాము. ఈ రోజు అయితే ఏంటో తినడమే సరిపోయింది అనమాట. అంటే అమ్మ స్నాక్స్ అవి తీసుకొచ్చింది కదా, అందరం కలిసి షేర్ చేసుకున్నాము. ఎక్కువగా తినలేదు అలా అని చెప్పేసి. ఇంకా అయినా సరే ఎక్కువ ఐటమ్స్ తిన్నాం కదా. ఇక్కడ మామిడి తాండ్ర, అలాగే పూతరేకులు ఒక బాక్సు, తర్వాత బొబ్బట్లు ఇందాక ఆల్రెడీ చూపించాను కదా అవే. మామిడి తాండ్ర చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది అనమాట. మా చిన్నప్పుడు బాగా చిన్నగా ఉన్నప్పుడు మా నానమ్మ ఇంట్లో మ్యాంగోస్తో ప్రిపేర్ చేసేది. ఇది వచ్చేసి ఏవో చిన్న చిన్న చెక్కబొడల్లా ఉన్నాయండి. అది ఎండలో పెట్టేది అనమాట. బయట ఎండలో నాకు ఒక్కసారి బాగా గుర్తుంది. అయితే ఎండలో పెడితే ఆ ఎండేలోపు మేము వెళ్ళి కొంచెం కొంచెంగా తీసుకొచ్చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఎండనివ్వండి అని చెప్పేసి గోలు పెట్టేది. ఎండాక తినొచ్చు కదా అని చెప్పి. నాకు అది బాగా గుర్తు. మా నానమ్మ వంటలు బాగా చేస్తారండి, చాలా రకాల వంటలు అయితే ప్రిపేర్ చేస్తారు. తొక్కుడు లడ్డూలు, ఇలాగా మామిడి తాండ్రలు, ఇవన్నీ కూడా అనమాట. సో అది బాగా గుర్తొచ్చి నవ్వొచ్చింది అనమాట ఈ వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తుంటే. అండ్ పూతరేకులు తీసుకొచ్చింది కదా అమ్మ, అదైతే బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఒక పూతరేకు తిందాం కదా అని చెప్పేసి. ఈ పూతరేకులు డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉందనమాట, చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి పూతరేకులు అయితే. నేను ఒకటి తిన్నాను, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చిందనమాట పూతరేకు. అంటే అందరం షేర్ చేసుకోవాలి కదా, సో నేనైతే ఒకటి తినేసా. ఇంకా తర్వాత అమ్మ వచ్చేసి వాటర్ మెలన్ ఉంది, కట్ చేస్తాను, అందరూ ఉన్నారు కదా, మళ్ళీ మేము ఒక్కళ్ళమైతే వేస్ట్ అయిపోతుంది. మేము ఆ రోజు ఇంకా వెళ్ళిపోతాం అనమాట ఇంటికి. నైట్ మా హస్బెండ్ అయితే భోజనం చేసి వెళ్ళిపోయారు. నైట్ వచ్చేసి మళ్ళీ నన్ను తీసుకెళ్తాను అని చెప్పేసి అన్నారనమాట. ఆశ్రిత్ అయితే ఇంకా నేను ఉంటాను, నేను రానని చెప్పి అక్కడే ఉన్నాడు అనమాట. ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా, సర్లే ఇంకో 4 days ఆగి తీసుకెళ్ళని చెప్పేసి అందమ్మ. ఇంకా శ్రీయాన్షి పాపను తీసుకుని నేను వెళ్ళిపోతాను, అలాగే అమ్మమ్మ వాళ్ళు కూడా వెళ్ళిపోతారనమాట. ఇంకొక రోజు సరదాగా పొద్దున్న సాయంత్రం దాకా స్పెండ్ చేయడానికి అని చెప్పి వచ్చారంతే. ఇంకా అమ్మ అయితే అందరూ ఉన్నాం కదా అని చెప్పేసి వాటర్ మెలన్ పీసెస్ అయితే కట్ చేస్తుందండి. స్వీట్గా చాలా బాగుంది ఇది కూడా. వాటర్ మెలన్ మనకి ఎండకి చాలా మంచిది ఇలాంటి ఫ్రూట్స్ అవి తీసుకుంటే. బట్ నేను అన్ని రకాల ఫ్రూట్స్ తినను, వాటర్ మెలన్ తింటాను ఇష్టమే. కొన్ని రకాల ఫ్రూట్స్ అయితే నేను అస్సలు తిననండి, నాకు నచ్చవు. ఇంకా నా పోలికి వచ్చిందో ఏమో, మా పిల్లలు కూడా అంతే. ముఖ్యంగా మా శ్రీయాన్షి పాప. ఆశ్రిత్ అయితే కొన్ని జ్యూసులు అయితే తాగుతాడు, కానీ శ్రీయాన్షి పాప జ్యూసులు తాగదు, ఫ్రూట్స్ కూడా అన్నీ తిందనమాట. అస్సలు ఏదో గ్రేప్స్ అలా సెలెక్టెడ్గా 1-2 తింటుంది. ఇక్కడ మా అమ్మ చూడండి నన్ను ఎలా ఎక్కరిస్తుందో, నేను వీడియో తీసుకుంటూ తింటున్నానని చెప్పేసి.
సెలవులు ఇచ్చారో లేదో మా ఆశ్రిత్ బాబు అయితే ఆ టీవీ చూడడం, ఫోన్లో గేమ్స్ ఆడడం అయితే చాలా మొదలుపెట్టాడండి. నేను ఇక్కడ మేము కాసేపు చూస్తున్నామని చెప్పాను కదా, అంటే మా వీడియోస్ పెట్టుకొని చూసాం కదా, వాడు ఇంకా టీవీ ఇవ్వలేదని చెప్పేసి చాలా గోల్ చేస్తున్నాడు అనమాట. ఎవరిని చూడనివ్వట్లేదని వాడికైతే కాసేపు ఫోన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా లేదంటే టీవీ ఒకటే పెడుతున్నారు, ఫోన్ ఇంకా లాగేసుకుంటున్నాం అనమాట. చదువుకోమంటే మొన్నటిదాకా అయితే కాస్త ఒక 2 డేస్కి ఒకసారి అలా బుక్స్ తీశాడు. ఒక 2-3 సార్లు చదివించింది బన్నీ అయితే, అక్కడ ఉన్నాడు కదా. నేను ఇక్కడ ఒకసారి నేను చదివించాను. ఇంకా ఈ మధ్యన అయితే ఒక వారం రోజుల నుంచి అయితే అసలు చదివే మానేశాడు అనమాట, పక్కన పెట్టేశాడు. ఒక 10 డేస్ నుంచి అయితే అసలు అప్పుడప్పుడు తీసేది, ఎప్పుడో తీసేది కూడా బుక్స్ తీయట్లేదు. ఇంక మా శ్రీయాన్షి పాప గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు. ఇంకా స్కూల్కి వెళ్ళి అసలు వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో, ఏం చదువుతారో ఏంటో నాకేం అర్థం కావట్లేదండి. వీళ్ళేనా, మిగతా పిల్లలు కూడా ఇంతేనా అని నాకు అనిపిస్తుంది అనమాట. అండ్ పక్కన ఎవరు పిల్లలు కూడా లేరండి. వదిన గారు వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు అయితే మా శ్రీయాన్షి పాప బాగానే ఆడుకుంది, కానీ ఆశ్రిత్ అయితే ఇక్కడ 4-5 డేసే ఉన్నాడు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట హాలిడేస్కి. ఇప్పుడు పిల్లలు కూడా ఎవరు లేరు కదా, నేనైతే బయటికి పంపించనండి పిల్లల్ని, అస్సలు బయటికి పంపించను. ఎందుకు వచ్చింది, నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంచుకుంటాను. ఇక్కడ ఉంటే ఇంకా డోర్స్ కూడా వేసేసి ఉంచుతాను అనమాట అలాగా. సో స్కూల్కి వెళ్ళాక మళ్ళీ వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు పడిపోతారండి పిల్లలు. ఇక్కడ నేనైతే కారప్పొడి ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది షేర్ చేద్దామని చెప్పేసి మర్చిపోయాను అనమాట. ఇది ప్రిపేర్ చేయడం లాస్ట్కి వచ్చేయడం కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను ఈ వీడియోని. ఇందులో నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం వేరుశనగలు, ఎక్కువ వేసుకోలేదు, ధనియాలు వేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని మన కారానికి తగ్గట్టుగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది మరీ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను, విడివిడిగా ఫ్రై చేయట్లేదు, అన్నీ కలిపేసి నేను ఫ్రై చేసేస్తాను. ఈవెన్గా ఫ్రై అవుతాయి మనకు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే. లేట్గా ఫ్రై అయినా ఈవెన్గా ఫ్రై అవుతాయి, ఒకటి మాడిపోవడము అలా ఏమి ఉండదు అనమాట. అన్నీ ఒకసారి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. ఇంగువ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇది ఒక ఇంగువ నాలాగే ఉంది, ఇది కూడా స్లోగా పడుతుంది అనమాట. నాకు ఈ మధ్యన అసలు నాకున్న కొంచెం హెల్త్ కండిషన్ వల్ల ఫాస్ట్గా పనులు చేయలేకపోవడం ఇలా జరుగుతుందనమాట. ఈ పీసీఓడి వల్ల అయితే చాలా నీరసం, మూడ్ స్వింగ్స్, స్ట్రెస్, ఏదైనా చిన్న బాధ కలిగినా అసలు తట్టుకోలేకపోవడం, ఇంకా కాళ్ళు చేతులు బ్యాక్ పెయిన్ ఫుల్గా లాగేయడం, రాత్రి పడుకునేటప్పుడు అదే ఇబ్బంది, మార్నింగ్ లేచేటప్పుడు అదే ఇబ్బంది అనమాట. ఫుల్ అలా ఉంటుందండి. ఏ పని చేస్తున్నా, ఏదైనా చేయాలనుకున్నా సరే ఒక రోజులో చేయాల్సింది 2-3 రోజుల్లో చేస్తున్నాను అనమాట. అలా ఉంటుంది నాతోటి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే కరివేపాకు తీసుకుని కడుక్కుంటున్నాను అనమాట. కరివేపాకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ ఉండాలండి. ఇందులో కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా వచ్చింది కారప్పొడి, అంటే నేను కొంచెం క్వాంటిటీ చేశాను. ఈసారి కక్కుర్తిపడి ఎక్కువ రోజులు ఉంటుంది కదా, ఒక తినచ్చు కదా అని చెప్పేసి ఆ పప్పులు అవి ఎక్కువ వేసేసాను అనమాట. కరివేపాకు చూస్తే ఇంతే ఉంది, ఇంకేం చేస్తాం, చేసేసాను. కరివేపాకు ఇంకా ఎక్కువ వేసుకోవాలండి, అంటే నేను చూపించిన క్వాంటిటీ ఉంది కదా దానికి ఇంకా ఒక హాఫ్ కన్నా పైన ఎక్కువ ఉండాలి కరివేపాకు అయితే. డబుల్ ఉన్నా పర్వాలేదు నేను చూపించిన క్వాంటిటీకి, ఎందుకంటే నేను ఇక్కడ పప్పులు అవి ఎక్కువ తీసుకున్నాను కదా, సో అందుకని అనమాట. ఇంకా ఉన్న కరివేపాకునే ఆయిల్లోనే సేమ్ అదే ప్యాన్లో కరివేపాకుని వేసేసుకొని మంచిగా ఇది ఆకు ముట్టుకుంటే నలిగేలాగా ఉండాలి, అంటే మనకి పౌడర్ లాగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట, కరకరలాడేలాగా ఈ ఆకుని. మా ఇంట్లో మార్నింగ్ ఈవినింగ్ కూడా కర్రీస్ అవి ప్రిపేర్ చేసుకోవాలి. మార్నింగ్ 2 ఐటమ్స్ చేసినా ఈవినింగ్ కనీసం 1 ఐటమ్ అయినా చేయాలన్నమాట. ఇంకా నాకు వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం, ఇంట్లో పని, పిల్లలు, దానికి తోడు కొంచెం హెల్త్ ఇష్యూస్, వీటి వల్ల నాకు నైట్ కూడా మళ్ళీ వంటలు ప్రిపేర్ చేయాలంటే చాలా బద్ధకం అనిపిస్తుంది అనమాట. అంటే డైలీ కాదు, డైలీ బద్ధకం అంటే ఊరుకోరు ఇంట్లో ఏమి, ఎప్పుడైనా వీక్లీ కనీసం ఒక 2-3 డేస్ ఏమి అంటే బయటికి వెళ్ళినా లేదంటే ఇంట్లో ఉండి బద్ధకంగా ఉన్నా ఇలాంటి పొడులు మనకి హెల్ప్ అవుతాయి అనమాట. కరివేపాకు పొడి, కంది పొడి, తర్వాత పెసర పొడి, ఇలాంటి పొడులు అయితే మనకు హెల్ప్ అవుతాయి. ఒక్కరోజు శ్రమ అనుకున్నా చేసేసుకుంటే బాగుంటుంది. అలా అనుకున్నా నేను ఈ కారప్పొడి కొంచెం ఎక్కువగా చేసుకున్నాను అనమాట. కాకపోతే కరివేపాకు కొంచెం తక్కువైందండి. నేను చూపించాను కదా మిక్సీలో వేసుకునేటప్పుడు చింతపండు కూడా వేసుకున్నాను. సో ఈ వ్లాగ్ని అయితే ఇలా ఎండ్ చేసేస్తున్నాను. బై బై గైస్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. టేక్